హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని పర్సంటేజ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చేసాం. అందులో పార్ట్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్ ప్లస్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసాం. పార్ట్ 2లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. అలాగే ఈరోజు పర్సంటేజ్లో మనం ఈ పర్సంటేజ్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో చేసినట్టు పార్ట్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్ ప్లస్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా సేమ్ పర్సంటేజ్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయితే పర్సంటేజ్. అసలు పర్సంటేజ్ అంటే ఏమిటి చూడండి ఫ్రెండ్స్. పర్సంటేజ్ ఈ వాళ్ళలోనే మనకు తెలుస్తుంది. పర్సెంట్ అంటే దీన్ని ఎలా సెంట్ అంటే నథింగ్ బట్ సెంచరీ అని, ఇలా అంటే పర్సెంట్ అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీకు 500కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో మీకు 300 మార్క్స్ వచ్చినాయి. సో మీ యొక్క పర్సంటేజ్ ఎంత అవుతుంది? అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని 300 కింద బేస్ వాల్యూ వేస్తాం, ఇంటూ పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ దీన్ని ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 5 6 are 0 అంటే 60% అంటే నథింగ్ బట్ అంటే ఏంది ఇక్కడ 60% అంటే ఏంటంటే ఇక్కడ దీని మీనింగ్ పర్ 100కి మీకు 60 మార్క్స్ వచ్చినాయి అని, అంటే ప్రతి 100కి మీకు యావరేజ్గా 60 మార్క్స్ వచ్చినాయని. సో ఇక్కడ మనకి టోటల్ ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి అంటే టోటల్ మార్క్స్ ఎన్ని మనకి ఇక్కడ 500. సో ఇందులో 500 ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 500 ఉంటాయి. సో మనకి ఇక్కడ ప్రతి 100కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 60 మార్క్స్ అని. సో 500లో 500 ఉంటాయి కాబట్టి 100కి 60, అప్పుడు 500కి ఎంత అవుతాయి? 5 6 are 30. సో ఇలా మనకి యాక్చువల్గా దీని యొక్క మార్క్స్ ఏందో కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పర్సంటేజ్ అంటే పర్ 100 మీనింగ్ అని, అంటే ప్రతి 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే ప్రతి 100కి ఏదైనా టాపిక్ తీసుకుంటే దాని యొక్క ప్రతి 100కి మీకు వాల్యూ ఎంత అని మీనింగ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఇటుపక్క ఫ్రాక్షన్, ఇటుపక్క మీకు పర్సంటేజ్ వాల్యూస్ కానొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో ఈ వచ్చిన వాల్యూస్ చూడండి. ఇక్కడ ఈ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ప్రాబ్లమ్స్లో మనకి చాలా చాలా ఉపయోగపడుద్ది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫ్రాక్షన్లో ఫస్ట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 1 అంటే దీన్ని పర్సంటేజ్లో 100. సో నెక్స్ట్ మనకి 1/2 ఇచ్చారు. 1/2 అంటే 50%. సో ఇది మనకి ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఉంది కదా, ఈ ఫ్రాక్షన్ వాల్యూకి మనం సపోజ్ 1/2 ఉంది, ఈ 1/2కి మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేసాం. అక్కడ ఇంటూ 100 చేసి మీకు పర్సంటేజ్లో వచ్చింది అంటే 2 5 are 0 అంటే 50%. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రాక్షన్ వాల్యూని మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో అలా మిగతావన్నీ చూడండి. 1/3 ఈక్వల్ టు 13 1/3%, 1/4 ఈక్వల్ టు 25%, 1/5 ఈక్వల్ టు 20%, 1/6 ఈక్వల్ టు 16 2/3%, 1/7 ఈక్వల్ టు 14 2/7%, 1/8 ఈక్వల్ టు 12 1/2%, 1/9 ఈక్వల్ టు 11 1/9%, 1/10 ఈక్వల్ టు 10%. అక్కడ 1/10 అని చూడండి, ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మనం. 1/10ని ఇంటూ 100 చేస్తే ఎంత? 10%. 1/11 ఈక్వల్ టు 9 1/11%, 1/12 ఈక్వల్ టు 8 1/3%, 1/13 ఈక్వల్ టు 7 9/3%, 1/14 ఈక్వల్ టు 7 1/7%. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకుంటే మన ఫ్రెండ్స్ ఉపయోగపడుద్ది, చాలా ఉపయోగపడతాయి ఇవి. సో నెక్స్ట్ ఇంకో టేబుల్ వచ్చింది. ఈ టేబుల్లో చూడండి, ఇక్కడ కూడా ఈ వాల్యూస్ కూడా మనం
ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ చూడండి 1/15 ఈక్వల్ టు 62/3%. సో ఇది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. 1/15 ఈ ఫ్రాక్షన్ వాల్యూని మనం పర్సంటేజ్లో మారుస్తున్నాం. సో ఇంటూ 100 చేయాలి. 100. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 5 3s 5 2s 0, మనకి 20/3 వచ్చింది. సో అక్కడ మనకి టేబుల్లో చూసుకుంటే 1/15 ఈక్వల్ టు 62/3%. ఆ వాల్యూ పర్సంటేజ్ మనం దేంట్లో ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలంటే, అంటే నథింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలంటే మామూలుగా మనం ఏం చేస్తాం, దీన్ని డివైడ్ చేస్తాం, ఇలా చేస్తాం కదా. ఇక్కడ దేంతో డివైడ్ అవుతుంది, 3 6 18. సో మిగిలింది 2. సో ఇది పక్కన 62/3% ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్న ఈ 6 ఫస్ట్ ఈ 6 రాసుకోవాలి, నెక్స్ట్ ఈ 2, తర్వాత ఈ 3, 6 2/3% అలా రాసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1/16 ఈక్వల్ టు 6 1/4%. సేమ్ ఇలా మనం చేస్తే మనకి అలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. సో 1/40 ఈక్వల్ టు 2 1/2%. ఇక్కడ 3/8 ఈక్వల్ టు 37 1/2%. 5/8 ఈక్వల్ టు 62 1/2%. 3/4 ఈక్వల్ టు 75%. 1/5 ఈక్వల్ టు 20%. 2/5 ఈక్వల్ టు 40%. 3/5 ఈక్వల్ టు 60%. 4/5 ఈక్వల్ టు 80%. సో అలా 5/5 ఈక్వల్ టు 100%. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో మనకి చాలా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం వీటి మీద. మనకి ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 120%. ఇలా ఇస్తే మనం ఏం చేయాలి, మనం ప్రీవియస్లో ఏం చూసాం, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లో మార్చడం చూసాం. అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్లో వస్తుంది. సో ఇక్కడ మనం రివర్స్గా అడిగాడు, మనకి పర్సంటేజ్ ఇచ్చాడు, ఆ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం, బై 100 చేస్తాం, అంతే కదా ఫ్రెండ్స్. అక్కడ ఇంటూ చేసి ఇక్కడ బై చేస్తాం. సో 120/100. 0 0 2 5 2 6. సో 6/5 ఫ్రాక్షన్ వాల్యూ. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు మనం. 120% అంటే 100% ప్లస్ 20%. రెండు గుర్తు 120 కదా ఫ్రెండ్స్. సో 100% ఫ్రాక్షనల్ వాల్యూ అంత మనకి 1. 20% అంటే 1/5. సో వీటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎల్సిఎం తీసుకుని యాడ్ చేస్తే మనకి 6/5 వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఇలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ 566 2/3 అనే ఒక మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చాడు. దీనికి పర్సంటేజ్లో దీని వాల్యూ అంతా కనుక్కోవాలి. సో దీన్ని 566 2/3 ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం 500% ప్లస్ 66 2/3% ఇలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 500% అంటే మనకి 5, 100 అంటే 1 కదా. సో 500 అంటే 5 అవుతుంది. సో దీన్ని ఈ 66 2/3 ఉంది కదా, ఈ 66 2/3లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని 2తో మనం మల్టిప్లై చేస్తే అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. 32 1/3 ఇలా రాసుకోవచ్చు కదా. 2 3 6 2 3 6 2 1 2. సో ఇలా రాసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఇక్కడ 33 1/3 అంటే 33 1/3% అంటే ఫ్రాక్షనల్ వాల్యూ అంతా 1/3. సో దీన్ని 2 1 2/3 అవుతుంది. సో 66 2/3 అనే వాల్యూ 2/3 ఫ్రాక్షన్ వాల్యూ. సో ఇక్కడ మనం 500% అంటే 5, 66 2/3% అంటే 2/3. సో దీన్ని ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 5 3 15 ప్లస్ 2 17/3.
సో ఇలా మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లో మార్చడం, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో మార్చడం. సపోజ్ ఇప్పుడు మనకి 4/3 దీన్ని మనం ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చి దీన్ని పర్సంటేజ్లో మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 100 చేయాలి, అంతే కదా. 4/3 × 100 పర్సంటేజ్ అవుతుంది. సో దీని వాల్యూ మనం చేస్తే మనకి 133.33% ఇలా పాయింట్స్లో వచ్చింది. మనం దీని యాక్చువల్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలంటే ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4/3 ఇచ్చారు. 4/3ని మనం ఇంప్రాపర్లో దీన్ని మిక్స్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలి ఫస్ట్. ఇప్పుడు ఎలా చేస్తాం మనం, ఈ పైన 4 ఉంది, ఈ 4ని 3తో డివైడ్ చేస్తాం. 3 1 = 3, కింద 1. సో ఫస్ట్ ఈ 1 ఇక్కడ రాసుకుంటే తర్వాత ఈ 1, తర్వాత ఈ 3. సో 1/3 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారింది. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 1 + 1/3. దీన్ని మనం ఎల్సిఎం తీసుకుని అదే వచ్చింది. 3 1 = 3, 3 + 1 4/3 వచ్చింది కదా. సో ఇలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకొని ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లో మార్దాం. 1 అంటే పర్సంటేజ్లో అంత 100%. 1/3 అంటే 33 1/3%. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 133 1/3%. ఇలా నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ థియరిటికల్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఏజ్ 20% మోర్ దాన్ బి అంటే ఏ దగ్గర బి కంటే 20% ఎక్కువ మనీ ఉండేయని. సో ఇప్పుడు అంటే ఇక్కడ మనం బిని బేస్గా తీసుకుంటున్నాం. అంటే దేనిదైతే కంపేర్ చేస్తారో దాన్ని బేస్ వాల్యూ తీసుకోవాలి. ఆ బేస్ వాల్యూని పర్సంటేజ్లో మనం ఇక్కడ 100% తీసుకుంటాం. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 20% మోర్ కాబట్టి ఏ కంటే 20 మోర్, సో 120% అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి సేవింగ్ ఈక్వల్ టు 20%, ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు 1600 రూపీస్. ఫైండ్ ఇన్కమ్ కనుక్కోమని ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇన్కమ్ని మనం బేస్ వాల్యూ తీసుకుంటాం. ఇన్కమ్ ఈక్వల్ టు 100%. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సేవింగ్ అనేది 20% అన్నాడు. ఎక్స్పెండిచర్ అనేది ఇప్పుడు ఎక్స్పెండిచర్ వాడేంది, సేవింగ్ 20% చేస్తున్నారు. అంటే ఇంకా మిగిలింది ఎక్స్పెండిచర్. అంటే సపోజ్ ఒక పర్సన్ అనేవాడు మంత్లీ ఇన్కమ్ వాల్యూస్లో చూసుకుంటే మనకి 100 రూపీస్ ఇన్కమ్ చేస్తున్నాడు. అంటే మంత్లీ వాడి యొక్క సేవింగ్ ఎంత, 20 రూపీస్ అన్నాడు. సో మిగిలింది ఖర్చుల్లో పోద్ది కదా, ఆ మిగిలింది ఎంత, 80 రూపీస్. సో ఇక్కడ 80%. ఇది ఎక్స్పెండిచరు. ఆ ఎక్స్పెండిచర్ 80% వాల్యూ మనకి లెక్కలో ఇచ్చాడు. ఎంత, 1600 రూపీస్. అంటే ఇది పర్సంటేజ్లో అయితే ఇది వాళ్ళ యాక్చువల్ వాల్యూ. సో మనం కనుక్కోమంది ఇన్కమ్. సో ఇన్కమ్ ఎంత, 100% కాబట్టి 100% వాల్యూ ఎంత కనుక్కోవాలి ఇక్కడ. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఈ 1600 డివైడెడ్ బై 80 చేస్తే 1 పార్ట్ ఇది వస్తుంది. మనకి కావాల్సింది 100 పార్ట్స్. ఇది ఇక్కడ 100 × 100 చేస్తే ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, 2000 రూపీస్. సో ఇలా మనం ఎక్స్పెండిచర్ ఇచ్చి సేవింగ్ ఇచ్చి ఇన్కమ్ కనుక్కోమంటే ఇలా కనుక్కోవచ్చు. దీన్ని మనం యాక్చువల్ ఫ్రాక్షన్ మెథడ్లో చేయొచ్చు. అంటే ఈజీ, తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఫ్రాక్షన్ మెథడ్. ఈ ఫ్రాక్షన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లంలో మనం చేయటం అంటే
ఎగ్జామ్లో మనకి ఈ ఫ్రాక్షన్ మెథడ్ ద్వారా చేస్తే టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ని. సో ఇప్పుడు సేవింగ్ ఈక్వల్ టు మనకి 20% ఇచ్చాడు ప్రాబ్లంలో. ఈ 20% ఫ్రాక్షన్లో ఎంత? 1/5 కదా మనకి. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మన 500 మార్క్స్కి 300 వచ్చినాయి అంటే ఇక్కడ 500 అనేది బేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ. సో ఇక్కడ మనం ఈ ఫ్రాక్షన్లో కూడా ఇప్పుడు ఇక్కడ కింద బేస్ వాల్యూ అనేది ఒరిజినల్ వాల్యూ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఇన్కమ్ అనేది. సో ఈ 1 వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూ అంటే సేవింగ్ అంటే 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడు అంటే మిగిలిన 5లో 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడు, మిగిలిన 4 పార్ట్స్ ఖర్చులు. సో ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు 4 పార్ట్స్ అవుతుంది. ఆ 4 పార్ట్స్ మనకి వాల్యూలో ఇచ్చాడు ఎంత? 1600 రూపీస్ అని. సో మనం యాక్చువల్గా కనుక్కోమంది ఇన్కమ్ అంటే టోటల్ కదా. సో ఇన్కమ్ అనుకోవాలి. ఆ ఇన్కమ్ ఈక్వల్ టు 1600/4 × 5 చేస్తే మీకు 2000 వస్తుంది. సో ఇలా ఈ ఫ్రాక్షన్ మెథడ్లో ఈజీగా తొందరగా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఇక్కడ కొంచెం ఈజీగా చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 16/2/3% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్, అంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి 16/2/3% యాడ్ చేస్తే దెన్ ద రిజల్ట్ బికమ్స్ 4956. సో అప్పుడు ఆ నంబర్ ఎంత అయిందంటే 4956 అయింది. ఫైండ్ ద ఒరిజినల్ నంబర్. ఇక్కడ మనకి 16/2/3 ఈ ఉన్న ఈ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఒరిజినల్గా 16/2/3 ఇచ్చాడు కదా, పర్సంటేజ్లో ఇచ్చాడు. దీన్ని ఫ్రాక్షన్ ఎంత? 1/6. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం ముందు అదే చెప్పింది అందుకనే. సో మనం ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ 100%ని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఈ 16/2/3/100 చేసుకుంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. సో ఇన్ని చెక్ చేద్దాం. 16/2/3/100 60 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలంటే మనం 16 3s are 48 + 2 50/3/100. సో ఇది ఎలా రాసుకున్నామంటే ఫ్రెండ్స్, 16 × 3 ఈ రెండు ఇంటూ చేయాలి. వచ్చిన వాల్యూకి పైన ఉన్న వాల్యూ యాడ్ చేసి కింద ఉన్న వాల్యూ వేసుకోవాలి. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో 100 పైకి వెళ్తే 50/3 × 100 అవుతుంది, 300. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 1s are 5 6s are, సో 1/6 వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చుకోవడానికి 100 చేస్తాం. సో ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్లో ఆ 16/2/3 అనేది పర్సంటేజ్ అనేది ఒక నెంబర్కి యాడ్ చేస్తే అప్పుడు ఆ నెంబర్ ఎంత అయింది? 4956 అయింది అని చెప్పాడు. మనం కనుక్కోమంది ఒరిజినల్ నెంబర్. సో మనకి ఇప్పుడు వచ్చింది 16/2/3 ఫ్రాక్షన్ వాల్యూ అంతా 1/6 కదా. సో ఇది ఇప్పుడు బేస్ వాల్యూ అంటే ఇది ఒరిజినల్ నెంబర్ ఇది. సో ఈ ఒరిజినల్ నెంబర్కి ఇక్కడ పైన ఉంది కదా, ఆ పైన ఉన్నది మన క్వశ్చన్లో ఏంది, అది యాడ్ చేసాము మనం. సో ఈ 1 ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేసాము అంటే అప్పుడు ఒరిజినల్ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఎంత అయింది ఆ నెంబరు? 4956 అయింది అని చెప్పాడు. సో ఈ 6కి 1 యాడ్ చేస్తే 7. సో ఈ 7 పార్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఎంత? 16/2/3% యాడ్ చేసిన తర్వాత అయినా ఒరిజినల్ అప్పుడు న్యూ నెంబర్ ఎంత? 4956 అని ప్రాబ్లంలో ఇచ్చాడు, అంతే కదా. ఈ ఒరిజినల్ నెంబర్కి పైన ఎంత వచ్చింది మనకి? 1. ఆ 1 యాడ్ చేసాం. సో టోటల్ 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ 16/2/3% యాడ్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ 4956 అని లెక్కలో ఇచ్చాడు. సో ఇలా రాసుకుంటాం. సో మనకు కావాల్సింది ఒరిజినల్ నెంబర్ అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. సో ఈ 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 4956/7 × 6 చేస్తే మనకి 4248. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ నెంబర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్
నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ లెంత్ బ్రెడ్త్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ని మనం ఈ లెంత్ని 20% ఇంక్రీజ్ చేసాం. అంటే ఫర్ సపోజ్ ఇది ఈ ఉన్న లెంత్కి 20% యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎల్ అనేది మనకి 100 మీటర్స్ ఉందంటే దానికి 20% యాడ్ చేసాం. అంటే 100లో 20% అంటే ఎంత? 20. సో ఆ 20 యాడ్ చేసాం. 100కి 20 యాడ్ చేస్తే 120. సో ఇది 120 అయింది. అలా 20% యాడ్ చేసాం అన్నాడు. ఇది బెడ్త్ అనేది 25% యాడ్ చేసాం అన్నాడు. అప్పుడు ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫస్ట్ యాక్చువల్గా ఉన్న ఏరియా కంటే ఎంత ఇంక్రీజ్ అయింది, హౌ మచ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అని అడుగుతాడు క్వశ్చన్. సో దీన్ని మనం 3 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ప్రకారం చూద్దాం. చూడండి, ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ మనకి 100 ఇక్కడ 100 ఉందంటే దానికి మనం 20% ఏంటి లెంత్ని ఇంక్రీజ్ చేసాం. తర్వాత మనం ఇంకా 25% అనేది అంటే 120లో 25%, 120లో 25% అంటే ఎంత? ఇక్కడ 30 ఉంటుంది వాల్యూ. ఇక్కడ 100లో 20% అంటే 20 యాడ్ చేసి 120 అయింది. సో ఈ 120 కదా, ఈ 120కి మళ్ళీ ఇంకో 25% యాడ్ చేసామంటే 120లో 25 అంటే 30 యాడ్ చేసి ఎంత అయింది? ఇక్కడ 150 అయింది. సో ఈ మెథడ్ అనేది మనకి ఎప్పుడు సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఉండాలి. ఇప్పుడు సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉన్నప్పుడే ఈ ఫస్ట్ మెథడ్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది 2 ఇంక్రిమెంట్ ఇచ్చాడు. 2 ఇంక్రిమెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఇలా సాల్వ్ చేసి ఈ ఫస్ట్ మెథడ్ ద్వారా చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఉన్న ఈ ఏరియాని సెకండ్లో వచ్చిన ఏరియా ఎంత డిఫరెన్స్ ఉంది మనకి? ఇక్కడ 100 150 అయింది. అంటే 100కి ఎంత పెరిగింది? 50% పెరిగింది. సో ఏరియాలో 50% ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. దీన్ని సెకండ్ మెథడ్ ప్రకారం ఎలా చేయొచ్చు అంటే ఇది ఒక ఫార్ములా బేస్డ్ అండి. సో ఇక్కడ ఫార్ములా బేస్డ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఈ లెంత్ని ఏ అనుకుంటున్నాం. ఏ ఈక్వల్ టు మనకు 20% ఇంక్రీజ్ అన్నారు. అంటే లెంత్లో 20% ఇంక్రీజ్ అన్నాడు. ఇంకోటి బి 25% బ్రెడ్త్లో ఇంక్రీజ్ అయింది అన్నాం. సో ఇక్కడ మనం ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై ఏ ప్లస్ ఏబి బై 100. ఇది ఫార్ములా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏ వాల్యూ ఎంత? 20, బి వాల్యూ 25 ప్లస్ 20 ఇంటూ 25 బై 100 ఈక్వల్ టు మనకి 50% వస్తుంది ఇంక్రీజ్. ఒకవేళ మైనస్ వస్తే డిక్రీజ్ అని రాస్తాం. ఇక్కడ మనకి ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ రాస్తాం, మైనస్ వస్తే డిక్రీజ్ రాస్తాం. ఒకవేళ మనకి ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 20% డిక్రీజ్ అయింది, బి ఈక్వల్ టు 25% ఇంక్రీజ్ అంటే లెంత్లో 20% డిక్రీజ్ అయింది. ఏంటి? యాక్చువల్ కంటే 20% తగ్గించాం లెంత్. బ్రెడ్త్ అనేది యాక్చువల్గా ఉన్నదానికంటే 25% ఇంక్రీజ్ చేసాం. అప్పుడు చేంజ్ ఇన్ ఏరియా ఫార్ములా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఏ వాల్యూ అనేది మనం ఇక్కడ మైనస్ తీసుకుంటాం. అంతే తేడా. ఎక్కడైనా డిక్రీజ్ అని ఇస్తే దాన్ని మైనస్ తీసుకుంటాం. ఇక్కడ డిక్రీజ్ ఇస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ డిక్రీజ్ ఇక్కడ మైనస్. 2 ఇంక్రీజ్ ఇస్తే ప్లస్లు, 2 డిక్రీజ్ ఇచ్చిన మైనస్. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇక్కడ చేస్తే మనకి ఏ వాల్యూ అంతా మైనస్ 20 ప్లస్ బి 25 ప్లస్ ఏబి ఏ అంతా మైనస్ 20, బి అంట 25 బై 100 మైనస్ 20 ప్లస్ 25 ఇదంతా మైనస్ అవుతుంది. మైనస్ 20 ఇంటూ 25 బై 100 రాసుకుందాం. సో 25 4s అవుతుంది. 4 1s are 4 5s are. సో మైనస్ 20
ప్లస్ 25 మైనస్ 5 మనకి ఎంత అవుతుంది అప్పుడు -25 -20 -5 ఎంత -25 ప్లస్ ఈ 25 ఈక్వల్ టు 0. సో అంటే ఇక్కడ మనకి ఎటువంటి చేంజ్ అవ్వాలా, ఏరియాలో నో చేంజ్, 0 వచ్చింది కాబట్టి ఏరియాలో నో చేంజ్. ఒకవేళ ఇక్కడ నీకు -10 అని వచ్చింది అనుకో, -10 వస్తే ఏరియాలో 10% అనేది డిక్రీజ్ అయిందని చెప్తాం. సో అలా ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయిందని చెప్తాం. సో దీన్ని మనం యాక్చువల్గా ఇక్కడ మనం ఫ్రాక్షన్ మెథడ్ ప్రకారం చేద్దాం. ఇది మనం యాక్చువల్గా చేసే మెథడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన లెంత్ ఎంత ఇచ్చారు, 20% ఇంక్రీజ్ అని చెప్పాడు. బ్రెడ్త్ అనేది 25% ఇంక్రీజ్ చేసాం. సో ఇంక్రీజ్ ఇన్ ఏరియా కనుక్కోమన్నాడు. సో ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్ అంతా 1/5, 25 అంటే 1/4. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. ఓల్డ్ న్యూ, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అంటే లెంత్ ఓల్డ్ ఎంత లెంత్ ఉంది, తర్వాత 20% యాడ్ చేసిన తర్వాత ఎంత ఉంది లెంత్. అలాగే బ్రెడ్త్లో ఓల్డ్ అంతకుముందు ఎంత ఉంది, 25% ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని యొక్క లెంత్ ఎంత ఉంది. సో ఇది ఇక్కడ మనం రేషియోలో రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే లెంత్ ఇక్కడ చూడండి 1/5, ఇక్కడ 5 అంటే ఒరిజినల్ వాల్యూ అని. ఇప్పుడు ఇక్కడ 5 అంటే ఒరిజినల్ వాల్యూ, బేస్ వాల్యూ. సో ఇక్కడ ఇది ఓల్డ్ వాల్యూ 5, దానిపైన 1. ఇక్కడ ఏంది ఇంక్రీజ్ అన్నాం. సో 1 పార్ట్ ఇంక్రీజ్ చేసాం, ఆ 5కి 1 పార్ట్ ఇంక్రీజ్ చేసామంటే 6 అవుతుంది. సో ఇక్కడ బ్రెడ్త్లో కూడా అలాగే 4, దానికి 1 పార్ట్ ఇంక్రీజ్ చేసాం. సో 5 అవుతుంది. మనం కనుక్కోమనేది ఏరియా కాబట్టి ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది కాబట్టి ఈ L ఇంటూ B చేయాలి. 5 4 = 20, 6 5 = 30. దీనికి రేషియో 10 డివైడ్ అవుతుంది, 10 2 = 10 3 =. సో ఇది ఎప్పుడు ఏరియా మనం ఇంక్రీజ్ చేయకముందు ఏరియా, ఇది 2% ఇది. ఇక్కడ వచ్చిన 3 అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని యొక్క ఏరియా అంత అయిందని. సో చేంజ్ ఇన్ ఏరియా, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఎంత అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 3 - 2, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది కదా. సో 1 పార్ట్ బై దేనిలోంచి ఇంక్రీజ్ అయిందంటే బేస్ వాల్యూ, ఇక్కడ 2 ఒరిజినల్ వాల్యూ ఇంటూ పర్సంటేజ్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో 1/2 ఇంటూ 100 అంటే 50%. సో మనకి 3 మెథడ్స్లో చేసిన ఇలాగే 50% వస్తుంది. ఇలా 3 మెథడ్స్లో మనం యాక్చువల్గా ఈ మెథడ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదే ఫ్రాక్షన్ మెథడ్ ఇది. సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ వాస్ 1,60,000 3 years ago. అంటే ఒక టౌన్లో టౌన్ యొక్క పాపులేషన్ అనేది 3 years ago అంటే 3 years ముందు 1,60,000 ఉండేది. ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3% అంటే 3%, 2.5% అండ్ 5%. అంటే ప్రతి 3 years ago 1,60,000 ఉంటే నెక్స్ట్ 1 yearకి 3% పెరిగారంట అందులో. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 2.5% పెరిగారు. తర్వాత థర్డ్ ఇయర్లో 5% పెరిగారు. ఇన్ ద లాస్ట్ 3 years దెన్ అంటే ఆ 3 yearsలో అంత పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. దెన్ ద ప్రజెంట్ పాపులేషన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ టౌన్లో ఉన్న పాపులేషన్ ఎంత కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి పాపులేషన్ ఇచ్చారు. ఇప్పుడు 3 years ago అంటే ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది, 3% పెరిగింది అన్నాం. తర్వాత 2.5% పెరిగింది. దాని తర్వాత 5% పెరిగింది. తర్వాత మనకి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్, ఇది ప్రజెంట్ పాపులేషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం వీటిని పర్సంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. 3% అంటే 3/100, 2.5% అంటే 1/40 అవుతుంది, 5% అంటే 1/20 అవుతుంది. సో ఈ వచ్చిన ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 3% ఇంక్రీజ్ అయిందన్నాం. సో ఇక్కడ ఒరిజినల్ అంతా 100 ఉంటే
3% ఇంక్రీజ్ అయిందన్నాం. సో ఆ ఒరిజినల్కి 3% ఇంక్రీజ్ అయిందండి. సో 103 బై ఒరిజినల్ వాల్యూ. నెక్స్ట్ ఇయర్కి 2.5%, అంటే ఈ 1 పార్ట్ ఇక్కడ 2.5%, దేంట్లో 40లో. సో 1 పార్ట్ పెరిగింది ఆ 40కి. సో 41/40 ఇంటూ ఇక్కడ 1 పార్ట్ పెరిగింది 21/20. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా రాద్దాం ఫ్రెండ్స్. 103 ఇంటూ 41 ఇంటూ 21 ఇది 4 2 8 ఇక్కడ ఇన్ని జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 జీరోస్. సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదేంది ఒరిజినల్ అంటే 3 years బిఫోర్ అనేది. 3 years బిఫోర్ మనకి అంటే ఇది ఎంత 80,000 పార్ట్స్. ఇది పైన మల్టిప్లై చేసి ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో ఆ పార్ట్స్ అనేది ఇది ప్రజెంట్ పాపులేషన్ పార్ట్స్. ఇది 3 years ఎగో పాపులేషన్ ఇది. సో మనకి 3 years ఎగో పాపులేషన్ ఇచ్చారు కదా 1,60,000 అండి. సో ఈ కింద ఉన్న 80,000 పార్ట్స్ ఈక్వల్ టు 1,60,000 అండి పాపులేషన్లో. ఇది పార్ట్స్లో అంటే నథింగ్ బట్ ఇది ఫ్రాక్షన్, ఇది రేషియోలో. ఇది యాక్చువల్ వాల్యూలో 1,60,000. సో మనకు కావాల్సింది ప్రజెంట్ పాపులేషన్. ప్రజెంట్ ఎంత మల్టిప్లై చేయాలి. సో మనం డైరెక్ట్ రాసేద్దాం మల్టిప్లై చేయకుండా. 41 దీని వాల్యూ మనకు కావాలి. దాని వాల్యూ అది ప్రజెంట్ పాపులేషన్. ప్రజెంట్ పాపులేషన్ ఈక్వల్ టు 1,60,000 డివైడెడ్ బై 80,000 ఇంటూ 103 ఇంటూ 41 ఇంటూ 21. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 366 అంటే 1,77,366 మెంబర్స్. అంటే అంతమంది ఉన్నారని. ఇప్పుడు ప్రజెంట్ అంటే 3 years బిఫోర్ 1,60,000 అంటే ఆఫ్టర్ 3 years మనకి ఎంత అయ్యారు 1,77,000. ఇక్కడ 60 ఉంది 77 పెరిగారు కదా, కరెక్టే కదా. ఎందుకు ఇక్కడ 3% పెరిగింది, 3% 2.5% ఇంక్రీజ్ అవుతా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వాలి వాల్యూ. ఇప్పుడు 1,60,000 కంటే ఇక్కడ మనకి ఎక్కువే రావాలి. సో ఇది ఆప్షన్లో ఎక్కడైతే ఉండిద్దో ఆ ఆప్షన్ టిక్ చేయాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ₹395 are divided among A, B and C in such a manner that అంటే ₹395 ఉండే అవి ఒక ముగ్గురు షేర్ చేసుకున్నారు. అది ఎలా షేర్ చేసుకున్నారంటే B gets 25% మోర్ దాన్ A. అంటే A కంటే B దగ్గర 25% ఎక్స్ట్రా ఉంది A కంటే B దగ్గర. అండ్ 20% మోర్ దాన్ C. C కంటే C దగ్గర ఇప్పుడు C వాడి కంటే 20% ఎక్స్ట్రా ఉంది B దగ్గర. సో ఇప్పుడు మన క్వశ్చన్ 395 ఉంది. ఇది A, B, C అని 3 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు. ఎలా షేర్ చేసుకుంటున్నారంటే నథింగ్ బట్ మనకి ఇది A + B + C = 395 అంతే కదా. ముగ్గురు యాడ్ చేస్తే అంత రావాలి మనకి. సో ఇప్పుడు మనకి ఏకి బికి మధ్య ఒక రిలేషన్ ఇచ్చాడు. B gets 25% మోర్ దాన్ ఏ. నేను అంతకుముందు చెప్పాను ఏంటి, దేంతో అయితే కంపేర్ చేస్తాం దాన్ని 100% అనుకోవాలి. సో ఇక్కడ మనం దేంతో కంపేర్ చేస్తున్నారు, B gets 25% మోర్ దాన్ ఏతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఏని 100% అనుకుంటే ఇప్పుడు B దగ్గర 25% మోర్ అంటే 100కి 25% ఎంత 25 అయింది. సో 100 + 25 125. సో ఇది మామూలుగా సింప్లిఫికేషన్ చేస్తే 25 4 25 5 అవుతుంది. అలాగే బీకి సికి మధ్య రిలేషన్ ఇచ్చారు. B gets 20% మోర్ దాన్ C కంటే C ఇస్ ద కంపారిజన్ ఆఫ్ Cని 100% అనుకోవాలి. ఇక్కడ ఎంత 20%, 100లో 20% ఎంత 20 అవుతుంది. సో 120 అవుతుంది దీని వాల్యూ. సో ఇది 20తో డివైడ్ అవుద్ది. 26 25. సో ఇది నేను ప్రీవియస్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో చెప్పాను. ఇది మెర్జ్ చేయాలి. ఇది మెర్జ్ చేయాలంటే ఇక్కడ కామన్గా ఉండాలి. ఏ టర్మ్ కామన్ ఉంది, B కామన్గా ఉంది. సో ఇక్కడ మనం
ఏ రేషియో బి రేషియో సి. ఏకి ఎంత 4, ఏ రేషియో బి ఎంత మనకి 4:5, బి రేషియో సి దీని కింద రాసుకోవాలి ఇక్కడ 6:5. ఇక్కడ మనకి ఇది సేమ్ రాలేదు. సేమ్ రాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కాపీ పేస్ట్ మెథడ్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఉన్న 5 ఇక్కడికి వస్తుంది, ఈ 6 కూడా ఇక్కడికి వస్తుంది. సో ఇది మల్టిప్లై చేయాలి. 6 4s are 24, 5 6s are 30, 5 5s are 25. సో ఈ ఇలా వచ్చినాయి కదా, అంటే ఏ 24 పార్ట్స్ తీసుకుంటున్నాడు, బి 30 పార్ట్స్ తీసుకున్నాడు, సి 25 పార్ట్స్ తీసుకున్నాడు. సో టోటల్ పార్ట్స్ ఎన్ని ఇక్కడ, టోటల్ పార్ట్స్ 25 + 30 54, 54 + 25 79 పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ అంటే ఈ టోటల్ పార్ట్స్ అనేది మనకి వాల్యూలు ఇచ్చారు. ఎంత 395 అనేది, అంటే వీళ్ళు ముగ్గురిది టోటల్ షేర్ చేసుకుంటే టోటల్ వాల్యూ 395 రావాలి. సో టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు వాల్యూలో 395 ఇచ్చాడు మనకి. కనుక్కోమని ఏంది, ద షేర్ ఆఫ్ ఏ యొక్క షేర్. ఇక్కడ ఏ యొక్క షేర్ అని మనకి ఎంత ఉంది, ఇది ఏనే కదా, ఏ యొక్క షేర్ మనకి 24 ఉంది. సో మనకి కావాల్సిన 24 పార్ట్స్, 24 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ 395/79 ఇంటూ మనకి ఎన్ని పార్ట్స్ కావాలో అన్ని పార్ట్స్, మనకి ఏది కావాలి కాబట్టి ఏకి 24 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 24 వేస్తే మనకి ఏ యొక్క షేర్ వస్తుంది ఎంత, 120 రూపీస్. ఇలా చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37 1/2% and its breadth is decreased by 20%, find the percentage change in its area. సో ఇప్పుడు మనకి ఒక రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ లెంత్ని మనం 37.5% ఇంక్రీజ్ చేసాం, బ్రెడ్త్ని 20% డిక్రీజ్ చేసాం ఇక్కడ. సో ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. చేంజ్ ఇన్ ఏరియా కనుక్కోవాలి ఇక్కడ మనం. సో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్ ప్రకారం, అదే ఫ్రాక్షన్ మెథడ్ ప్రకారం చేద్దాం. ఫ్రాక్షన్ మెథడ్ దీన్ని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇక్కడ ఒకటి ఫార్ములా బేస్డ్ a + b + ab/a + b, ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. లేకపోతే ఫ్రాక్షన్ మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఫార్ములా గుర్తు లేకపోతే ఈ మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఇక్కడ మనకి లెంత్ 37 1/2% అనేది మనకి ఫ్రాక్షన్ వాల్యూ గుర్తు రావాలి. 3/8, b = 20% అంటే 1/5. సో ఇక్కడ మనం 3/8 కదా, ఈ బేస్ వాల్యూ అంత ఇక్కడ ఫస్ట్ లెంత్ అనేది మనకి ఒరిజినల్గా 8 ఉంటే దాన్ని 3 పార్ట్స్ ఇంక్రీజ్ చేసామని చెప్పాడు లెంత్ని. సో 3 పార్ట్స్ ఇంక్రీజ్ చేసాం అంటే 8 + 3, ఫస్ట్ ఒరిజినల్ వాల్యూ అంతా 8 + 3 అంతా 11. అంటే ఇది ఓల్డ్, ఇది న్యూ, అంటే చేంజ్ అయిన తర్వాత, అంటే ఇంక్రీజ్ చేసిన తర్వాత దీని యొక్క వాల్యూస్ అని ఇక్కడ. సో ఇక్కడ బెర్త్లో చూసుకుంటే మనకి ఫస్ట్ 5 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 5 పార్ట్స్లో ఇక్కడ బెర్త్ అనేది డిక్రీజ్ చేసాం అన్నారు. ఎంత, 1 పార్ట్ డిక్రీజ్ చేసాం. సో ఫస్ట్ ఒరిజినల్ 5 ఉండే, 1 పార్ట్ డిక్రీజ్ చేసాం అంటే ఒరిజినల్ నుంచి 1 పార్ట్ పోతే 5లో 1 పోతే 4. సో మనకు కావాల్సింది ఏరియా. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్, ఇది ఏంటి ఇది. సో 8 5s are 40, 11 4s are 44. సో ఇలా వచ్చినాయి కదా. ఇదేంటి, ఇది ఏరియా మనకు వచ్చింది. ఏరియానే కదా, L × B. సో ఇది ఓల్డ్ ఏరియా, ఇది న్యూ ఏరియా. సో మనకి ఓల్డ్ ఎంత ఉంది, 40 ఉంది. చేంజ్ అయిన తర్వాత మామూలుగా న్యూ ఎంత ఉంది, 44 ఉంది. సో మనకి ఇక్కడ మనకి తెలుస్తుంది ఎంత ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. సో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో 40% చేంజ్ ఇన్ ఏరియా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఈక్వల్ టు ఎంత, 4 డిఫరెన్స్ ఉంది అక్కడ. సో 44 - 40 బై దేనిలోంచి, ఒరిజినల్లోంచి ఇంక్రీజ్ ఎంత అయిందో మనం కంపేర్ చేయాలంటే బేస్ వాల్యూ తీసుకుని కంపేర్ చేస్తాం. సో పర్సంటేజ్ కట్టున్నాం కాబట్టి × 100 చేస్తాం. సో ఎంత అవుతుంది,
జీరో జీరో క్యాన్సిల్, ఇక్కడ 4 ఉంటుంది, 4/4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 10 ఉంది. సో 10% ఇంక్రీజ్ అయిందని ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మనకి ప్లస్ వచ్చింది ఇక్కడ 10%. సో ఇంక్రీజ్ అయింది. మైనస్ వస్తే డిక్రీజ్ అయింది అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16.2/3% అండ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. సో ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ షుగర్ యూజ్ చేస్తున్నారు, అంటే టీ చేసుకోవాలి, టీలో షుగర్ యాడ్ చేస్తాం కదా. సో దానికి షుగర్ అనేది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎంత అంటే మామూలుగా ఏమిచ్చారు ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 16.2/3% ఇంక్రీజ్ అయింది యాక్చువల్ దానికంటే. అప్పుడు వాళ్ళు కన్జంప్షన్లో, వాళ్ళు రోజు వాడే కన్జంప్షన్లో 20% అనేది తగ్గించారు షుగర్ యూజ్ చేయడం. సో ఫైండ్ ద చేంజ్ ఇన్ హీజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ యొక్క టోటల్ కాస్ట్ అనేది, టోటల్ కాస్ట్లో ఎంత చేంజ్ అయింది రోజువారీ దానికంటే. ఇప్పుడు ప్రైస్ అనేది 16.2/3% ఆఫ్ షుగర్ పెరిగింది. సో అప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్లో ఎంత చేంజ్ వచ్చింది అది కనుక్కోవాలి. ఇక్కడ ఏంది మామూలుగా మనకి ఎక్స్పెండిచర్ ఫార్ములా ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కాస్ట్ అనేది. సో ప్రైస్ ఆఫ్ 1 పీస్ ఇంటూ నంబర్ ఆఫ్ పీసెస్ అంటే నథింగ్ బట్ క్వాంటిటీ. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మార్కెట్లో బ్యాగ్స్ కొనడానికి వెళ్ళాం, కాలేజ్ బ్యాగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బ్యాగ్ 400 రూపీస్ అని అంటే మనకు కావాల్సింది 4 బ్యాగ్స్ కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 4 ఇంటూ 400 వేస్తే మనకి టోటల్ వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి ప్రైస్ ఆఫ్ అంటే 1 kgకి షుగర్ ఎంత ఇద్దో ఆ 1 kg ఇంటూ మనకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు. సో 5 kg కావాలనుకో 5 kgs ఇంటూ ప్రైస్ ఎంత ఉంటే అంత చేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి మనకి ప్రైస్ వాల్యూ ఇచ్చారు, ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పాడు 16.2/3%. దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ 1/6. సో మనకి అప్పుడు క్వాంటిటీలో డిక్రీజ్ అయింది అన్నాడు, ఎంత 20% డిక్రీజ్ అయిందని చెప్పాడు. ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పాడు, 20% డిక్రీజ్ అయింది అన్నాడు. 20% అంటే 1/5 ఫ్రాక్షన్లో. సో ఇప్పుడు చూడండి ప్రైస్ ఓల్డ్ ఎంత ఉంది, న్యూ ఎంత ఉంది, క్వాంటిటీ ఓల్డ్ ఎంత, న్యూ ఎంత. సో ప్రైస్ ఇక్కడ చూడండి ఒరిజినల్గా 6 అంటే ఇక్కడ ప్రైస్ కాబట్టి 6 రూపీస్ అనుకున్నాం. సపోజ్ 6 రూపీస్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, ఎంత 1 రూపీ ఇంక్రీజ్ అయిందని, ఇక్కడ 1/6 కదా. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, 6 + 1 7. అది ఎప్పుడు న్యూ, ఒరిజినల్ ఎంత 6 రూపీస్ అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, సో 7. క్వాంటిటీలో చూసుకుంటే మనకి ఫస్ట్ 5 ఉండాల్సింది డిక్రీజ్ అయింది క్వాంటిటీ. మనం 5 kgs తీసుకుంటున్నామంటే ప్రైస్ పెరిగింది కాబట్టి మనం ఏంది ఇక్కడ ఎందుకు ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ. అంటే ప్రైస్ పెరిగే కొద్దీ మనం క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం ప్రైస్ మనకి పెరిగింది కాబట్టి ఇక్కడ మనం క్వాంటిటీ తగ్గించాం. ఎంత తగ్గించాము 1/5 అన్నాడు. సో 1 పార్ట్ తగ్గింది 5లో. సో 5లో 1 పోతే 4 అంటే 5 kgs షుగర్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా ప్రైస్ పెరిగింది కాబట్టి 1 kg తగ్గించాం. సో 4 kgs తీసుకుంటున్నామని అర్థం అవడానికి ఇలా. సో దీని యొక్క ఎక్స్పెండిచర్ టోటల్ కాస్ట్ ఎంత అయింది అంటే ఓల్డ్ ఎంత ఉంది 6 5 ఆర్ ఇదే కదా ఫార్ములా, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అన్నాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినట్టు బ్యాగ్స్ది 4 × 400 చెప్పినట్టు. అలా ఇక్కడ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ కేజీస్ అనుకోండి, 5 kgs ఉంది. ఒక్కొక్క దాని యొక్క అంటే 1 kg యొక్క షుగర్ 6 రూపీస్ అనుకుంటే అలాగే మనం 5 kgs కొన్నాం. సో 5 × 6 వేస్తాం కదా. సో అలా 5 6 ఆర్ 30 ఇది రేషియోలో. ఇక్కడ 7 4 28. సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్లో చేంజ్ వచ్చింది. ఎప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 2 ఉంది. సో అంతకుముందు మనకి టోటల్ 30 రూపీస్ అయితే ఇప్పుడు మనం 28 రూపీస్కి మనం అంతకుముందు 30 రూపీస్ కొన్నాం, ఇప్పుడు 28 రూపీస్ కొంటున్నాం. సో ఇక్కడ మనకి ఎంత చేంజ్ వచ్చింది 2 రూపీస్ చేంజ్ వచ్చింది.
సో అది పర్సంటేజ్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. సో ఎంత 2 బై ఒరిజినల్ వాల్యూ ఎంత ఇక్కడ 30 ఇంటూ 100 చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్, 10 2 = 20/3 డైరెక్ట్ 20/3 పర్సంటేజ్. ఇది ఒకవేళ ఆప్షన్స్లో ఇవ్వకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తారు ఒక్కోసారి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మనం చేయొచ్చు కదా, 23తో డివైడ్ చేయాలి, 3 6 = 18, 2 ఉంటుంది. సో ఫస్ట్ ఈ 6 రాసుకుంటాం, ఈ 6 తర్వాత ఈ 2 తర్వాత ఈ 3. సో ఈ 20/3 అంటే 6 2/3, 6 2/3 పర్సంటేజ్. ఇక్కడ ఏమైంది, 6 2/3 పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ ఎక్స్పెండిచర్ తగ్గింది. సో డిక్రీజ్ అని రాసుకోవాలి ఇక్కడ. ఎందుకు, మనకి చేంజ్ ఇక్కడ తగ్గింది కదా, సో ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది అని మీనింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. సో ఒక స్క్వైర్ ఉంది, ఈ స్క్వైర్ ఒక సైడ్ని మనం 40% ఇంక్రీజ్. స్క్వైర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఒక సైడ్ ఇచ్చాడు 40% ఇంక్రీజ్ అన్నాం. సో దీన్ని 40% ఇంక్రీజ్ చేసాం సైడ్, అప్పుడు ఇలా వస్తుంది. సో దాని యొక్క చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియాలో ఎంత చేంజ్ అవుతుంది, పర్సంటేజ్లో ఎంత చేంజ్ అవుతుంది కనుక్కోవాలి. మనకి ఇక్కడ దీన్ని 2 మెథడ్స్లో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ మెథడ్ చేద్దాం, నెక్స్ట్ ఫ్రాక్షన్ మెథడ్ చేద్దాం. లేకపోతే ఫస్ట్ ఫ్రాక్షన్ మెథడ్ చేద్దాం. ఇక్కడ మన ఫ్రాక్షన్ మెథడ్ అంటే ఇక్కడ లెంత్ బ్రెత్ సేమే, ఎందుకు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇక్కడ ఫస్ట్ లెంత్ వచ్చాడు 40% ఇంక్రీజ్ అయిందన్నాం. 40% అంటే 40/1000 వేసుకుంటే 4/10 అవుతుంది నీకు ఫ్రాక్షన్లో. సో అలాగే బ్రెడ్త్లో కూడా 40% ఈక్వల్ కదా సైడ్స్. సో ఇది కూడా 4/10 అవుతుంది ఫ్రాక్షన్లో. సో ఇక్కడ 4/10 ఉన్నాయి కదా, అంటే వాటి యొక్క మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఒరిజినల్ 10 ఉండాల్సింది 4 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ చేసాం ఆ ఒరిజినల్కి. సో 14 అవుతుంది. ఒరిజినల్ 10 ఉంటే ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ఇట్స్ లెంత్ అప్పుడు ఎంత అవుతుంది, దాని యొక్క 14 అవుతుంది. సపోజ్ 10 మీటర్స్ ఉన్న దాన్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత ఉంది, 14 మీటర్స్ అయింది అని అర్థం. సో ఇప్పుడు అది రాసుకుందాం. లెంత్ బెడ్త్ ఓల్డ్ లెంత్ ఉంది, న్యూ ఎంత ఉంది. ఓల్డ్ మనకి 10 ఉంది, 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో 14. బ్రెత్ కూడా అంతే, 10 పార్ట్స్ 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో మనకి ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తాం. సో 10 10 = 100, 14 14 = 196. దీన్ని మనం 4తో డివైడ్ అయింది. 4 2 = 8, 4 5 = 20. ఇక్కడ 4 4 = 16, మిగిలిన 3 ఉంటుంది. 4 9 = 36. సో అలా 4తో డివైడ్ అయింది, డివిజిబుల్ బై 4. సో ఇప్పుడు మనకి ఇదేంది ఏరియా కదా, ఇది ఓల్డ్ ఏరియా, ఇది న్యూ ఏరియా 14. ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా, ఎంత అవుతుంది, డిఫరెన్స్ ఎంత, 49 25 డిఫరెన్స్ బై 25 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 96% ఇంక్రీజ్ అయిందని. అంటే యాక్చువల్గా ఉన్నదానికంటే మనకి 40% దాని యొక్క సైడ్ పెంచిన తర్వాత దాని యొక్క ఏరియాలో 96% ఇంక్రీజ్ వచ్చింది. సో ఇది నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైస్, కన్జంప్షన్, క్వాంటిటీ అనే టర్మ్స్ వస్తుంటాయి ఇందులో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు ఫార్ములాస్ యాక్చువల్గా మనకు తెలిసింది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, దాని నుంచి స్పీడ్ ఈక్వల్ టు
డిస్టెన్స్ బై టైం రాస్తాం కదా, అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని. ఇంకా ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫర్ ఇది రెక్టాంగిల్కి. అదే స్క్వేర్కి అయితే సైడ్ స్క్వేర్ రాస్తాం. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ అని. ప్రైస్ అంటే ఒక క్వాంటిటీ యొక్క ప్రైస్ ఫర్ వన్ క్వాంటిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్ వేసుకుంటే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే టోటల్ కాస్ట్ అని ఇక్కడ ఇది నథింగ్ బట్ టోటల్ కాస్ట్. ఇది దీని నుంచి మనం ఈ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్రైస్ ఇక్కడ నుంచి ఈ క్వాంటిటీ ఇది పోతే బై అవుతుంది. సో ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ. సో ప్రైస్ పెరిగితే మన నెంబర్ ఆఫ్ పీసెస్ తగ్గిస్తాం. ఫర్ సపోజ్ మన దగ్గర 10 రూపీస్ ఉండేవి, 2 పెన్స్ కొంటాం. అంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత పడింది 5 రూపీస్. అంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ 5 రూపీస్ పడితే క్వాంటిటీ ఎన్ని వచ్చింది మనకి అప్పుడు 2 పెన్స్ వచ్చినాయి. ఫర్ సపోజ్ నెక్స్ట్ మనం వెళ్ళి చూస్తే మనకి ఒక్కొక్క పెన్ ఒక్కొక్క కాస్ట్ అనేది ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా పెంచారన్నాం. సో అంతకుముందు 5 ఉన్నదాన్ని ఇంకో 5 పెరిగితే 10 రూపీస్. సో మన దగ్గర 10 రూపీసే ఉండే. ఆ 10 రూపీస్కి ఎన్ని పెన్స్ వస్తాయి, ఒక పెన్నే వస్తుంది. సో అలా కాస్ట్ పెరిగే కొద్దీ క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రైస్ని 25% ఇంక్రీజ్ చేసాం ఒరిజినల్ దానికంటే. కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అయింది. అది ఎంత డిక్రీజ్ అయిందో కనుక్కోవాలి. ఎప్పుడు ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మన దగ్గర 100 రూపీస్ ఉండే. 100 రూపీస్ ఉన్నప్పుడు ఒక బైక్ మీద వెళ్తున్నాం, మనకు పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళాము, అక్కడ లీటర్ 100 రూపీస్ అని ఉంది. సో 100 రూపీస్కి 1 లీటర్ ఆయిల్ వస్తుంది మనకి, పెట్రోల్ వస్తే. సో మనకి ఎప్పుడు ఇది సపోజ్ ఇలా ఉందనుకుందాం. సో తర్వాత మనం ఇంకో రోజు వెళ్తే మనకు అక్కడ 25% పెంచామని చెప్పారు. అంటే 100లో 25% అంటే 25 పెంచారన్న. సో అప్పుడు 125 అవుతుంది. ఆ 125 అవుతుంది ఇప్పుడు లీటర్కి. సో మన దగ్గర ఉన్న 100 రూపాయలే ఉంది. సో ఆ 100 రూపాయలకే మనం ఆయిల్ కొట్టమని చెప్తాం. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అని చెప్పాడు. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. సో ఆ 100 రూపాయలకే మనం ఆయిల్ కొట్టించుకుంటాం మళ్ళీ. అప్పుడు మనకి క్వాంటిటీలో తగ్గుతుంది కదా, 1 లీటర్ రాదు కదా. అంతకుముందు ఏంది 100 రూపీస్ ఉంటే 1 లీటర్ వచ్చేది. ఇప్పుడు 25% పెరిగింది. సో 125 రూపీస్ ఈక్వల్ టు 1 లీటర్ అవుతుంది. మన దగ్గర 100 రూపీస్ ఏముండే. సో 100 రూపీస్కే ఆయిల్ కొట్టించుకుంటాం. సో అది ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయినప్పుడు కన్జంప్షన్లో ఎంత డిక్రీజ్ అయింది అది కనుక్కోమన్నాడు. సో జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్రైస్ చూడండి. ఫస్ట్ ప్రైస్ ఇక్కడ 100 రూపీస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని 25% ఇంక్రీజ్ చేసామంటే 125 125 అవుతుంది. సో దీన్ని 25 డివైడ్ చేస్తే 25 4 జార్ 25 5 జార్. సో ఇదేంటి, ఇది ప్రైస్. ఈ క్వాంటిటీ ఏమవుతుందంటే ఇక్కడ దీనికి రివర్స్ అవుతుంది. 5:4 అవుతుంది. ఎందుకు? ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ కదా. సో దీని యొక్క ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఇక్కడ మనకి క్వాంటిటీలో చూసుకుంటే అంత ముందు ఒరిజినల్ 5 ఉన్న అంటే 5 ఉండే మనకి నెక్స్ట్ 4 పార్ట్స్ అయినాయి. అంటే 1 పార్ట్ డిక్రీజ్ అయింది. 1 పార్ట్ డిక్రీజ్ అయింది. సో దేంట్లో డిక్రీజ్ అయింది? 5 పార్ట్స్ నుంచి. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ కన్జంప్షన్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ ఈక్వల్ టు 5 - 4/5 ఇంటూ 100 వేసుకుంటే మనకి 20% చేంజ్ వచ్చింది. సో 20% అనేది డిక్రీజ్ అయింది. అక్కడ మీనింగ్ 20% డిక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. అంటే యాక్చువల్ ఉన్న దానికంటే 25% పెట్రోల్ యొక్క ప్రైస్ పెరిగింది. బై హౌ మచ్ పర్సెంట్ ఏ కార్ ఓనర్ షుడ్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్. అంటే ఎంత పర్సంటేజ్
కన్జంప్షన్ని తగ్గిస్తాడు. ఎప్పుడు అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ పెట్రోల్ వుడ్ నాట్ బి ఇంక్రీజ్డ్, అంటే ఎక్స్పెండిచర్ పెంచలే, అంటే ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో అంతే కాన్స్టెంట్. అంటే అంత ముందు సపోజ్ అంత ముందు రోజు ఆయన 100 రూపీస్కి, అంటే సపోజ్ ఇక్కడ 500 రూపీస్కి డీజిల్ కొట్టించుకున్నాడు అంటే కార్కి. నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు 25% ఇంక్రీజ్ అన్నారు. 25% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఆ 500కే ఆ 25 ఇంక్రీజ్ అయింది కదా, ఆ 500కే వచ్చినంత కొట్టమన్నారు. సో అప్పుడు కన్జంప్షన్ తగ్గిద్ది కదా. సో ఎంత కన్జంప్షన్ తగ్గిందో కనుక్కోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్రైస్ 25% అనేది 25% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. క్వాంటిటీ డిక్రీజ్ అయ్యింది కదా, క్వాంటిటీ ఎంత డిక్రీజ్ అయిందో పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ 500 రూపీసే కదా, అంటే ఎగ్జాంపుల్గా అంతకుముందు ఎంత అయితే కొట్టించుకున్నాడో ఆ 500 నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు కూడా ప్రైస్ పెరిగినా కానీ ఆ 500 రూపీస్కే అంత వస్తే అంత డీజిల్ కొట్టమన్నారు. సో అప్పుడు కన్జంప్షన్ తగ్గిద్ది, అంటే వచ్చిన క్వాంటిటీ తగ్గిద్ది. ఆ క్వాంటిటీ ఎంత తగ్గిందో కనుక్కోవాలి. ప్రైస్ 25% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. 25% ఫ్రాక్షనల్ వాల్యూ అంతా 1/4. సో ఇక్కడ ప్రైస్ క్వాంటిటీ ఓల్డ్ న్యూ రాసుకుందాం. ప్రైస్ అంతకుముందు ఇక్కడ 1/4 వచ్చింది కదా, ఈ 1/4లో 4 అనేది ఒరిజినల్ బేస్ వాల్యూ, అంతకుముందు ఒరిజినల్ వాల్యూ. సో 4 ఉంటే ఏంది ఇంక్రీజ్ అయింది అన్నాం. సో 1 పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది, 4కి 1 పార్ట్ యాడ్ చేస్తే 5 అవుతుంది. సో దీనికి క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుతుంది, 5:4 అవుతుంది. సో మనకి కన్జంప్షన్ అన్న ఎక్స్పెండిచర్ అన్న ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో 5 4 20 ఏంది ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో 5 5 20 5 4 20. సో ఈ 20:20 అంటే 1:1 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎంత చేంజ్ అయింది ఇక్కడ, పర్సంటేజ్ చేంజ్. ఇక్కడ చేంజ్ ఏం రాలా, చేంజ్ అనేది ఇక్కడ ఏం రాలా, కాన్స్టెంట్. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ కన్జంప్షన్ చూద్దాం. 1 - 1 యాక్చువల్గా 1 ఉంది ఇంటూ 100. 1 - 1 అంటే 0. సో ఇక్కడ ఎటువంటి నో చేంజ్. సో ఇక్కడ కన్జంప్షన్లో ఎటువంటి చేంజ్ రాలేదు అని దీని యొక్క మీనింగ్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాం. ఇది ఏంది 1:1 అనేది ఏంది, ఇది ఎక్స్పెండిచర్. సో ఇది ఎక్స్పెండిచర్లో ఎటువంటి చేంజ్ రాలా అని క్వశ్చన్లో వాడు ఆల్రెడీ ఇచ్చాడు మనకి. మనం కనుక్కోవాల్సింది కన్జంప్షన్ అంటే క్వాంటిటీలో. ఇక్కడ 5 4 వచ్చింది. సో చేంజ్ ఇన్ క్వాంటిటీ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ అనుకుంటాం. ఫస్ట్ యాక్చువల్గా మనకి ఎంత ఉంది, 5 ఉంది, తర్వాత డిక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ అంతా 1 యాక్చువల్ ఉన్న 5 × 100 చేసుకుంటే మనకి 20% డిక్రీజ్ అయింది, అంతే కదా. ఇక్కడ 5 ఉన్నది 4 అయింది, అంటే 1 పార్ట్ డిక్రీజ్ అయింది కాబట్టి డిక్రీజ్ సింపుల్ కింద రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హరీస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ మధుస్ ఇన్కమ్. అంటే హరి అనే ఒక పర్సన్ వాడు, హరి యొక్క ఇన్కమ్ అనేది 20% మోర్ దాన్ మధుస్ ఇన్కమ్. మధు ఇన్కమ్ కంటే 20% ఎక్స్ట్రా ఉంది. సో నెక్స్ట్ మధుస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ హరీస్ ఇన్కమ్ బై. అప్పుడు మధు ఇన్కమ్ అనేది హరి ఇన్కమ్ కంటే ఎంత తక్కువ ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్లో హరి ఇన్కమ్ అనేది మధు ఇన్కమ్ కంటే 20% ఎక్కువ ఉంది అన్నాడు. సో ఇక్కడ ఫర్ సపోజ్ మధు ఇన్కమ్ మనం 100 అనుకుంటే అప్పుడు హరి ఇన్కమ్ ఎంత అవుతుంది, 20% అనేది ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో 100లో 20% ఎంత, 120 అవుతుంది. మనం యాక్చువల్ అడిగిన క్వశ్చన్ ఏంది, ఇక్కడ
మధు ఇన్కమ్ హరి ఇన్కమ్ కంటే ఎంత తక్కువ ఉంది అంటే ఇక్కడ 120లో 100 ఉంది కదా, 120కి 100కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, మరి 20 వచ్చింది. సో మనం యాక్చువల్గా ఏమంటాం, 20% డిఫరెన్స్ ఏముందంటాం. సో అలా కాదు ఫ్రెండ్స్, ఆ 20% అనేది 120లోంచి తీయాలి. ఇప్పుడు అడిగిందండి మధుస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ హరీస్ ఇన్కమ్ బై ఎంత, హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ మధు ఇన్కమ్ బై హరీస్. సో ఇక్కడ హరి ఇన్కమ్ అంటే మధు ఇన్కమ్ ఎంత తక్కువలో ఉంది. సో ఎంత అప్పుడు డిఫరెన్స్ 120లోంచి 100 పోతే 20 ఉంది. అది ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఆ బేస్ వాల్యూ తీసుకోవాలి, హరితో కంపేర్ చేస్తున్నాం. సో బై 120 into 100 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 0 క్యాన్సిల్. ఇక్కడ 120లోంచి 100 పోతే 20 ఉంటుంది. సో 20/12 into 10 ఇక్కడ 200/12 అవుతుంది. ఇది ఇంకా 4తో డివైడ్ అవుతుంది. 4 3s 4 5s 0. సో ఇది యాక్చువల్గా ఇది 50/3%. ఇది ఆప్షన్లో ఉంటే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, ఇవ్వకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 50ని 3తో డివైడ్ చేయాలి. 3 1s 3 2 0 3 6 18 2 సో 16 2/3. సో ఇది 16 2/3%. సో ఇలా చేయాలి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Due to 20% fall in the rate of milk, one can buy 5 liters milk more than before by investing 500 rupees. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, మామూలు రోజు ఆయన 500 రూపీస్కి మిల్క్ బై కొంటా ఉంటాడు. సో ఒకరోజు సడన్గా 20% ఫాల్ అయింది. 20% అనేది మిల్క్ రేటు తగ్గింది పర్ లీటర్. తగ్గితే అప్పుడు ఆయన ఆ 500 రూపీస్కి ఎక్స్ట్రా ఎంతైతే వచ్చిందో ఆ మిల్క్ కూడా మొత్తం 500 రూపీస్కి మొత్తం ఇవ్వమన్నాడు. అంటే మనకి ప్రైస్ తగ్గింది. ప్రైస్ తగ్గితే క్వాంటిటీ ఎక్కువ అయింది, పెరిగింది కదా. సో ఇప్పుడు వాట్ వాజ్ ద న్యూ రేట్ పర్ లీటర్కి ఎంత కాస్ట్ అవుతుంది కనుక్కోవాలి. అంటే 20% అనేది ప్రైస్లో తగ్గింది. అంటే ఎంత అప్పుడు 1/5 కదా. 20% అంటే ఇప్పుడు యాక్చువల్గా దీని ప్రైస్ క్వాంటిటీ రాసుకుందాం. ఓల్డ్ న్యూ ప్రైస్ అనేది ఓల్డ్ ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది, అంటే 1 పార్ట్ డిక్రీజ్ అయింది. 5లో 1 పార్ట్ పోతే 4. దీనికి క్వాంటిటీ ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుతుంది అంతే కదా. ఎందుకు, ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ కదా. సో అందుకు అలా రాసుకుంటాం. సో ఆ చేంజ్ను క్వాంటిటీ చూద్దాం. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఇక్కడ ఫస్ట్ 4 ఉంది, 5 అయింది అంటే క్వాంటిటీ మనకి పెరిగింది, అంటే ఎక్కువ లీటర్స్ వస్తాయి. అప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు అక్కడ 5 లీటర్స్ ఎక్స్ట్రా కొన్నాడని, 5 లీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది, రోజు వారి కంటే 5 లీటర్స్ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఈ 1 అనేది లెక్కలో ఇచ్చాడు కదా, ఈ 1 వాల్యూ. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ అంటే అంతకుముందు 4 లీటర్, సపోజ్ ఇక్కడ అంతకుముందు 4 లీటర్స్ కొంటున్నాడంటే, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అంతకుముందు 4 పార్ట్స్ కొంటున్నాడంటే ఎప్పుడు 20% ఆఫ్ ప్రైస్లో డిక్రీజ్ అయినప్పుడు పర్ లీటర్ అప్పుడు 5 పార్ట్స్ కొంటున్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 పార్ట్ వచ్చింది. ఆ 1 పార్ట్ అనేది లెక్కలో ఇచ్చాడు, 5 లీటర్స్ ఎక్స్ట్రా ఇంకా వస్తున్నాయని వాడికి. సో ఆ 1 పార్ట్ వాల్యూ ఈక్వల్ టు 5 లీటర్స్ అని అంతే కదా. ఆ 1 పార్ట్ ఇక్కడ 5 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు 4 × 5 20 లీటర్స్. 5 పార్ట్స్ వాల్యూ 5 × 5 25 లీటర్స్ వస్తున్నాయి. సో అప్పుడు పర్ లీటర్ ఎంత కాస్ట్ పడుతుంది కనుక్కోవాలి. అంటే మన దగ్గర ఎంత ఉంది, 500 రూపీస్ ఉంది. సో ఒరిజినల్ అంతకుముందు 4 పార్ట్స్ అంటే ఇది 4 పార్ట్స్ ఒరిజినల్, ఇది అంటే ఓల్డ్ నథింగ్ బట్ ఇది న్యూ. 4 పార్ట్స్ ఉన్నప్పుడు వాడికి ఎంత పడుతుంది పర్ లీటర్ ఎంత పడుతుందో చెక్ చేద్దాం. సో 500/20
20 చేసుకుంటే నీకు 25 రూపీస్ పర్ లీటర్ పడుద్ది మీకు కాస్ట్ ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు మనకి కావాల్సింది యాక్చువల్ క్వశ్చన్ అడిగింది న్యూ కొత్తగా, ఇప్పుడు 5 లీటర్స్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది కదా వాడికి, ఎక్స్ట్రా వచ్చినప్పుడు అప్పుడు వాడికి పర్ లీటర్ ఎంత పడుతుంది కాస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 5 పార్ట్స్ వాల్యూ అంటే మనకి టోటల్ 25 లీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, 25 లీటర్స్ వస్తున్నాయి. అంటే అంతకుముందు 20 లీటర్స్ వచ్చేది 500కి, ఇప్పుడు 25 లీటర్స్ వస్తున్నాయి. సో అప్పుడు పర్ లీటర్ ఎంత పడింది వాడికి, సో 500/25 చేసుకుంటే 20 రూపీస్ పర్ లీటర్. సో 20 రూపీస్ వాడికి పర్ లీటర్ పడ్డాయి, అంతకుముందు 25 పడితే ఇప్పుడు 20 రూపీస్ పడ్డాయి. దీన్ని ఇంకో రకంగా మనం సాల్వ్ చేయొచ్చు సింపుల్గా అంటే 500 రూపీస్ అండి దగ్గర, అంతకుముందు సమ్ లీటర్స్ కొన్నాడు, ఎంతో కొన్న లీటర్లు కొన్నాడు, అది తెలియదు మనకి. ఇక్కడ మనకి ప్రైస్లో 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయిందంటే ఎంత, ఈ ప్రైస్లో 20% డిక్రీజ్ అయింది అంటే ఇందులో 20% అంటే ఎంత, 20/100 × 500 వేస్తే మనకి 2 zeros క్యాన్సిల్, 5 2s are 10, ఇది ఒక 0. సో ఇంకా 100 రూపీస్ వాడి దగ్గర ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఏంటి, మామూలుగా వాడు రోజు 500 రూపాయలకి వాడు సపోజ్ 500 రూపాయలకి 20 లీటర్లు వస్తాయి అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే వాడికి 20% అనేది ప్రైస్ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినప్పుడు వాడు 500 ఇచ్చాడు, వాడికి 500 ఇస్తే వాడు రిటర్న్ వాడికి ఇంకా 100 రూపీస్ ఇస్తాడు. ఎందుకు, ప్రైస్ తగ్గింది కాబట్టి. సో ఆ 20 లీటర్లు ఎంత అవుతుంది వాడికి, యాక్చువల్గా 400 రూపీస్ అవుతాయి. ఇప్పుడు వాడికి 20 లీటర్లు అనేది 400 రూపీస్, మిగిలింది 100 రూపీస్ ఉంటాయి కదా. వాడు ఏమన్నాడు, 100 రూపీస్ కూడా మొత్తం మిల్క్ తీసుకున్నాడు. సో అప్పుడు వాడికి లెక్కలో ఇచ్చాడు, ఈ 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా కదా, ఇదంతా 5 లీటర్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు పర్ లీటర్కి ఎంత పడుద్ది, సో 100/5 చేసుకుంటే 20 రూపీస్ పర్ లీటర్. సో ఇలా ఇంకో మెథడ్లో కూడా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు.